హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరు వీలు కొట్టుకుని మన వల్ల వీలు కొట్టి మన వరాలు వీలు కొట్టుకున్నదా? ఓ తాత నేను వెళ్ళిపోతానా అన్నవా? ఓ తాత నేను జ్వరం వచ్చి మంచం అనుకుంటే పిల్లికొని లెక్క మంచం చుట్టూ. ఓ తాత నీకేమనిపిస్తుందంటే తాత తినకుండా తిన్నట్టు తీరేనా? చిలకలకు అనుకున్నావా? నువ్వు కాకి పలిగా అనుకున్నావా? చిలకల బొమ్మలకెళ్ళి చెల్లిపోతున్నా, కాటి బలగలకెళ్ళి కాట కలిసిపోతానవా? రామయ్యక మా తాత దాడ చెప్పలేవా? గంతులకు పోదరమ్మా నా తాత దాడ చెప్పలేవా? ఎతవ నత్తవే తాత నువ్వు ఏ దారి నత్తవే తాత? ఆత్మగల్లా మనవరాళ్ళు ఉండబడికే ఆత్మగల్లా మనవాళ్ళు ఉండబడిన చూడు. ఎన్ని వేలు సరసు పెట్టుకున్న మా తాతకి మా కపట సకిని సరగముట్టన్నాని ఎప్పులాగా రాజేసిన గుళ్ళ కాడ మన జత ఇలగన్నాను చూడు. ఇలా ముగ్గురు కొడుకులారని వెళ్ళిపోతున్న కొడక రాజన్న, ఒక కొడక తిరుపతి, కొడక సామరాజు, కొడక నేను వెళ్ళిపోతానరా. సామరాజు వరి కొడుకులార ముగ్గురు కొడుకుల పుట్టి ముడుతులగన్నట్టు మిమ్మల్ని కనుకున్నారా? కొడుకో నాకు ముగ్గురు కోడళ్ళు, నాకు బిడ్డలే వేరే కోడలా. రజితవాణి వెళ్ళిపోతాన్న కోడలా ఓ కోడలా ప్రేమలత మీ మామ మీకుంటే మీకు ఇది కూతున్న బిడ్డ కుంట కావాలకు మాకు మా మామ తీరుండడాన్ని మీకు కట్టవద్దు చెప్తారా కోడలా? మీకు చూకవద్దు చెప్తారా కోడలా? రజితవానా బాగీరు తమ్మి కోడలను కోడల ప్రేమలంతా ఇలా చూడు. ఇద్దరు అలమూలు నీళ్ళు కన్నమాట. ఇలా భర్త పోయి భార్య నీళ్ళు సీగరన్నట్టు, భర్త ఉన్న రోజులే భార్య సుఖమాట, భార్య ఉన్న రోజులు భర్త సుఖమాట. భార్య లేని మోని బాధలు ఎక్కువ, భర్త లేని ఏడళ్ళకు బదనలు ఎక్కువనాట. ఇవాళ చూడు, ఇవాళ భర్త లేని మోని బాధలు ఎక్కువ, ఇవాళ భార్య లేనంటే చూడు గాడాడు బదనలు ఎక్కువ. భార్య అంటే కనుగుడు లాంటి, భర్త అంటే కంటి రెప్ప లాంటి వాళ్ళు. ఇలా కనుగుడు బాధ్య కంటి రెప్ప ఆదుకోలే, కంటి రెప్ప బాధ్య కనుగుడ్డ ఆదుకోవాలి. ఇలా ఎవరిది మీరే కొడుక, మీ ఎవరి మరిది మోగురో ఓ కొడలాజితవ్వ. మీ మా పేరు వాసిన కానీ ఎక్కడి మరిది మోగు ఏడిళ్ళ పిల్లి కూడా చేసి రొట్టడి కోడి పిల్లని చేసి నేను వెళ్ళిపోతాను కోడలా, సమాధి వెళ్ళిపోతాన్నా. ఒరి పొడక
తిరుపన్న కోడల ప్రేమల తనీని మొదలు కొడుక సాంబరాలు నా బాకి తిరుగుతాను ఏదన్న మాటంటే ఎలాలి అమ్మా గిట్ల కూర్చున్నా ఓవరాలమ్మని పటవాని పల్లమ్మని చెబుతాం నీతే నాకు వరకలేదు నాకు కన్న కొడుకులు అనుకుంటుంది మీరు ఏదన్న మాట అంటే కొడుక మీ అవ్వదుడు కుండ తిరిగిన పొడవ కాడికి వచ్చాయి అని అడితే ఓ కొంచెం రాదు చెప్పలేదు చెప్పరావు కొడుక నా బాకి తమ్మి నీళ్ళు కట్టి నీళ్ళు వాసులు కాడిల కదా తన వందనాల మాలురా అయ్యో అయ్యో కొడుకులారా వెళ్ళిపోతానా ఊటికి పోతానా కాలికి పడతోడే డప్పుల దరువల్లా సున్నయి డప్పుల్లా వెళ్ళిపోతానా అయ్యో నా బిడ్డ కుమ్మరింటికుండా ఉన్నాడు బిడ్డ బాగికి డప్పుల్లా డప్పుల దరువల్లా వెళ్ళిపోతానా కొడుకులారయ్యలు నన్ను పెట్టి నోట నోరు పెట్టి శివలము చేటి బాబు బాబా అని పిలిస్తే కొడుక పిలిచిన పిలిపోడు వందలేదు వెళ్ళిపోతాన్నా అయ్య కొడుకులారా బాకి తీరిండే కాడికన్న తల్లి కట్టెలు చుట్టాను నాకెళ్ళవాయేనా ఇలా ఆత్మగల్ల వీళ్ళుండబడికి తమ్ముడి బిడ్డలు కన్న బిడ్డలు లెక్క గానుడు కొడుకు చేతులు పెట్టి కోడల చేతులు కూడా బారిని పెట్టి ఇలా గానుడు మన ఊళ్ళో మన బిడ్డలు వాళ్ళు ఉండబడికే కొడుకులు కోడలు ఉండబడికే గాబారి ఉండబడికే సంచిని ఇస్తారు ముట్టాలని అక్కల బాలు ఉండబడికే అక్కలని వెళ్ళిపోతాను ఓ చెల్లెనా బాగి తిరుగుతుంది అక్క ఇలా తోడుల తోడు వాసి అవగడవడ ముట్టి ముగ్గురు మొగళ్ళ ముట్టి ముగ్గురు ఆడళ్ళ ముట్టి సుఖపడ్డవే ఓ అక్కలచ్చవ ఇలా చెల్లె బుజ్జవ నేను వెళ్ళిపోతాను మమ్మల్ని ముగ్గురు కూతుండి పెట్టి ముగ్గురు అక్కలు వచ్చి ఓ చెల్లెక్కడ మా ముగ్గురికి రాకిట్లు కడతారు అయ్యో మన బాధ్య తండ్రి మన అవ్వయ్య రాదు అనుకుంటారే వాళ్ళు అయిన కట్టం చేసి కాని కట్టేసి కడ మంట పెట్టుకుని కాలికి వస్తే అతను కాలాసరా వాళ్ళు చలి అన్నది ఉడకన్న పెట్టి మమ్మల్ని చదువుకున్నారు ఓ అక్క నీ వెళ్ళిపోతానే అక్క ఏడు పిల్లలు వేసి నేను పోతాన్నా నా కొడుకులు ఇంటికి వస్తే వాళ్ళు ఏడు పిల్లలు దూరం కొట్టకులు ఉత్తరించకుండ్రి ఇలా నా బాగి తిరుగుతుందని కొడుకులు వేసి ఆ అక్క ఇళ్ళ చేతులు పెట్టి 5 ఏళ్ళకు చక్కెర గుడిదల బండి వస్తే నాకు నా తమ్ముడు నాకు నా అందరిగా నాతో భగవతుంది తమ్ముడికి నా పిల్లల మనసు చెప్పిందా అన్నతాను భవంగా తుండ ముట్టినోళ్ళు వచ్చి వచ్చిన పెట్టి మూతి పెట్టి ఏ బిడ్డకి నుడు కనుకున్న కన తల్లి ఉండాలి లన్నీలతో నేను తాగోత తినదు కొట్టెవాడితే తండ్రి ఉండాలి ఎడ్డిలో పుట్టుదో లన్నీన తుంగి నవ్వు ఉండాలి ఇలా 60 ఇళ్ళ పిల్లకి అవగడ్డ బాబా ఢిల్లీకి రాదైనా కన్న తండ్రి కడ్డ బాబా కన్న తల్లి కడ్డ బాబా ఆ ముగ్గురు వాటి ఎల్లుండబడితే మా తమ్ముడి ప్రాణమైనది గిరగిరి మురి కత్తి మురిగిపోయిన చెచ్చన మురట వాసన వచ్చి ఉన్నా నోటు నోరు పెట్టి చెవుల ముద్దెట్టి అన్నడు పిలవలేదా నన్ను ఏ తమ్ముడు చేతులు పెట్టివన్నా ఇలా ఏ అన్న చేతులు పెట్టి ఆడపిల్లలు ఏడిసినట్టు ఒక జీవి తరగము కొట్టిందా ఆత్మగల్ల బంధువులాత్మగల్ల చుట్టాల పక్కలు ఉండబడికే ఆ కన్న తండ్రి జీవి సరగం ముట్టన్నాడు మరే కొడుకు మహేష్ కొడుకు రమేష్ మరి తండ్రి అయ్యయ్య తల్లి అయ్యవ్వ
మరి ఎంతమందిలో నా కొడుకు ఏనంగా వస్తావురా కొడుక గుల్లెడవే గుల్ల ముగ్గురు కొడుకుల కనుకుంటే ఇద్దరు కొడుకుల దాచుకున్నావా కొడక ఇలా కనిగొడ్డు అన్న ఇలా కనగొడ్డు అన్న కొడక ఇలా కన్న కడమగండి పెట్టి వెళ్ళిపోతారనా చుక్కలాంటి చుక్కల్లో పడివేల చుక్కల్లో ఎసుకైనాడో నీ కొడుకు రమేశు అల్లెన్నాడు వస్తాడే నీ కొడుకు రమేశు అయ్యో పోతన్నా పోతన్నా నీ వెళ్ళిపోతానా నీ వెళ్ళిపోతానా నావా ఇలవా ఏడిగా మయస్సు ఎడల్లా నాడు అక్కడి మయస్సు దుఃఖము పెట్టినా పోతన్నా పోతన్నా నేనెళ్ళిపోతన్నా నేనెళ్ళిపోతన్నా పోరానా వెళ్ళన్నా బాగి విరుతుంది నా రుణం పోసిపోతుంది అమ్మో నా ప్రాణమో నువ్వు అలికక నా ప్రాణం వల్ల దప్పుడే అమ్మా ఓ అమ్మ మమ్మల్ని కనుకుంటున్న నా కొడుకులు బతకల్లా ఆయన కత్తి చేసి కాదు కట్టం చేసి కడపంట పెట్టుకొని మీరు సలిగన్న నేను ఉడకన పెట్టుకొస్తానుకుంటున్నారా అయ్యో ఏడి నా కొడుకు నా కొడుకు అయ్యో ఇలా నా కొడుకు చూడు మా ఏసన్న ఊరి కొడకనే ముగ్గురు కొడుకులు అనుకుంటే ముగ్గురు మొక్కలు వంటి కొడుకు చెట్టెత్తు కొడుకులు చేదారిపోయి వయసు కొడుకులు అన్నగా పోతాళ్ళ నాకు ఏ కొడుకన్ని పెడతాడో ఏ కొడుకు దగ్గర కొడుక ఇలా ఊరి కొడుకులారా నీ చేతిగాను నాకు బాగా నిన్న ఇలా నీ చేతి అన్ను కొడుక బాగు బాగు వాసిందా కొడుక ఓ కొడుక మళ్ళీ నడతావురా నువ్వు ఏతో నస్తావు కొడుక నువ్వు ఏదాన్ని నస్తావు కొడుక రమేష్ ఇలా ఇలా కన్న కడుపు గండి పెట్టి కడుపు కోటి పెట్టిపోయినవా నాన్న తోడుల్లో మాతో నడిచి నీడల్లో మాతో నడిచి తోడుల్లో మాతో నడిచి నీడల్లో మాతో నడిచి ఎక్కడెళ్ళిపోయినవు రమేశు మళ్ళీ నడతావురా నా కొడుక మరే భరతాసమ్మయ్య భార్య రాజవ్వ ఇంతమందిలోన చూడు ఏడినా భరత ఏడగాన రాడా అల్లల్లారేరల్లు అల్లారేరల్లు అల్లల్లారేరల్లు అల్లల్లారేరల్లు అల్లారేరల్లు
మన్ను పోయ్యా భర్తకు భార్య కాకుండా చేస్తాడు భార్య భర్త కాకుండా తల్లికి పిల్ల కాకుండా పిల్లలు తల్లి కాకుండా చేస్తాడట ఇలా భగవంతుడు నోడు చూడు ఇలా ఎవరి గడ్డ నోతులు ఏ మన్ను పోతున్నా తినే కంచాల మన్ను పోసి పండుకున్న పక్కల పల్లెలు కలిపి ఇలా పసిరి వేసి గడ్డి కలిపి భార్య ఈడు కానీ నీడు వస్తున్నా తోడు వెళ్ళ తోడు వాసి వెళ్ళిపోతానమ్మా ఇలా నీ భర్తని కూడా నీకెంత వీరుంటూ ఇలా తల్లి కర్మాన పుట్టి ఇది అవసరపడ్డ ఏమైపడ్డ నిన్ను చేసుకొని కింద నిన్న ముచ్చిపోతాన్నా నిన్ను ఆగం చేసి అని నీళ్ళు వెళ్ళిపోతానమ్మా పాపగారి దేవుడు పాప ప్రభాగ తండమోనవాగే ఇలా భార్య రాజవ్వ ఒక్క దెబ్బ కొట్టకుండా మూల కొట్టుకున్నా ఎలా చూసుకున్నా చేసుకున్న భర్త మనకి మరి పిస్తాడట ఇలా ఒక్క దెబ్బ కొట్టినా నీ గొమ్మాది కట్టు అనురమ్మలాది కట్టు ఇలా కన్నా తండ్రి ఏడినా కొడుకు ఏడగాడరాడు మళ్ళీ నడత్తవురా కొడక ఒరే కొడక రాదన్నా నువ్వు ఎక్కడ వెళ్ళిపోతురా ఇలా కన్న కడుపు గండు పెట్టి మా కడుపు కోత పెడితేవా ఆకాశ దీపానివా రదన్నా అద్రాని చంద్రునివా నీకు కట్టవచ్చున్నాడు కన్న కొడు కాదు కట్టడా ఓ నాన్న రామలక్ష్మి లెక్క నాకు కొడుకే నువ్వు ఎంత కొడుకే మరవలని మరపు తీసుకొచ్చి ఈ రవ్వతో సాడుకు దెబ్బ కొడితే అవ సాటు కొరికి అత్తరాగి ఒక్క దెబ్బ కొడితే ఈ రవ్వ ఒక్క దెబ్బ కొడితే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.